హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎండు చేపలు, వంకాయలతో కర్రీ చేయడానికి మేము ముందుకొచ్చేసానండి. ఎండు చేపలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. ఎండు చేపలలో ఉండే పొటాషియము గుండె పనితీరును మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎండు చేపలు గర్భిణీ స్త్రీలు తినడం చాలా మంచిదండి. ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ఎముకలు పుష్టిగా ఉండడానికి ఎండు చేపలనేటివి తోడ్పడతాయి. విటమిన్ బి12 ఉండడం వల్ల ఎండు చేపల్లో ఎర్ర రక్త కణాలు బాగా పెరిగేటట్లు మనకు ఉపయోగపడతాయండి. ఇక వంకాయ గురించైతే చెప్పనవసరం లేదండి. కూరగాయలన్నిట్లలో రాజా ఎవరంటే వంకాయే అంటారు కదండీ. ఇప్పుడు వంకాయ తినడం వల్ల జ్ఞాపశక్తి బాగా పెరుగుతుందండి. వంకాయ బ్రెయిన్ ట్యూమర్ రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది మన బాడీలో ఉండే కణాలు ఉంటాయి కదా, ఆ కణాలలో కణా కవచం నిర్మాణానికి తోడ్పడుతుందండి. ఇప్పుడు వంకాయ కర్రీ చేయడానికైతే మనం వెళ్ళిపోదాము. చూడండి, వంకాయలనైతే ఇలా నీట్‌గా మనము ఉప్పు, పసుపు వేసిన వాటర్‌లో కట్ చేసుకోవాలి. లేదంటే వంకాయలు నల్లగా మారతాయి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనము వెల్లుల్లి, కొబ్బరి, తర్వాత అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఫస్ట్ మనం ఎండు చేపలనైతే బాగా అంటే మీడియం ఫ్లేమ్‌లో అండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే డ్రై ఫ్రై చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఏదన్నా స్మెల్ అలా ఉంటే అది వెళ్ళిపోతుందండి. ఇలా బాగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. అసలు మన కూరగాయలల్లో తర్వాత మన పాతకాలం నాటి వంటల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా వాటర్ వేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులోకి మనము నూనెనైతే సరిపడా నూనె అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలనైతే ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత వాటిని మనము కలిపేసుకోవాలండి. ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఇది వంకాయలనైతే మనము వేసుకోవాలండి. ఇవి వంకాయలు ఆయిల్‌లో మగ్గించడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఈ విధంగా వంకాయల్ని మనము ఒక్కసారి కలిపేసుకోవాలి ఆయిల్‌లోకి. ఇప్పుడు ఇందులోకి ఇవి వంకాయలు నల్లగా మారకుండా ఉప్పు, పసుపు అయితే నేను వేస్తున్నానండి. ఉప్పు, పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది మా అమ్మ చేసేవారండి. మా అమ్మ వంకాయ చే ఎండు చేపల కూర చేస్తే చాలా టేస్టీగా ఉండేది. నేను ఆమె దగ్గర అయితే నేర్చుకున్నాను. మన పాతకాలం వంటలు చాలా బావుంటాయండి. చూడండి, మగ్గిపోయాయి వంకాయలు. ఇందులోకి నేను టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే జంక్ ఫుడ్స్ ఇవి వచ్చేసాయి గానీ, ముందు కాలంలో మనం ఇంట్లో చేసుకొని ఇలాంటి వంటలు తినడం వల్ల అసలు ఎంత దృఢంగా, ఏ రోగాలు లేకుండా ఎంత ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే ఈ బయటి తిండ్లు తినడం వల్ల చాలా రుగ్మతలకు, చాలా వ్యాధులకు మనము గురి కావాల్సొస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఇలా ఫ్రెష్‌గా, తాజాగా చేసుకొని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయండి. చూడండి, కర్రీ దగ్గర పడుతోంది. ఇలా కర్రీ పైకి ఆయిల్ అయితే తేలాలండి. కర్రీ ఉడికిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఏ కర్రీ అయినా అండి ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా ఆయిల్ అయితే పైకైతే రావాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న, బాగా కడగాలండి ఎండు చేపల్ని, లేదంటే మట్టి అవన్నీ ఉంటాయి. పెట్టుకున్న ఎండు చేపలనైతే నేను ఇందులో వేస్తున్నాను. ఈ ఎండు చేపలు కూడా బాగా మనము ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఎండు చేపల్ని కూడా మనం ఉడికించుకోవాలండి. ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ మనం ఇంట్లో చేసి మన పిల్లలకి కూడా పెడుతుంటే వాళ్ళకు మన ఫుడ్స్ ఏంటి, ఇవి తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటివి వాళ్ళకు అర్థమవుతాయండి. ఎంతవరకు మనం బయటి తిండ్లకే మొగ్గు చూపకుండా ఈ గోబీ మంచూరియన్
నూడిల్స్ ఇవి చాలా పిల్లలు ఇష్టపడతారనమాట. వీటిని అవాయిడ్ చేసి మన ట్రెడిషనల్ ఫుడ్స్‌ని మనం అలవాటు చేశామంటే పిల్లలు గూడా ఆరోగ్యంగా ఉంటారు. చాలా చిన్న వయసులోనే పిల్లలు ఊబకాయానికి ఇలా గురవుతున్నారండి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికైతే రెడీగా ఉందండి. ఇది రోటీలోకి, వైట్ రైస్‌లోకి, బగారా రైస్‌లోకి కూడా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్స్‌లో ఎలా వచ్చిందో చెప్పండి.